నమ్మినోడు సామాన్యుడు కాదు, అసలు సిసలైన దేవుడు, సృష్టికర్త. ఈ సత్యాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవచ్చు. నా దేవుడు నిజమైన దేవుడు. నిజమైన దేవుడు, చూచుచున్న దేవుడు, వింటున్న దేవుడు, చేతులు కాళ్ళు పనిచేస్తున్న దేవుడు, కళ్ళు నోరు చెవులు పనిచేస్తున్న దేవుడు. నీ స్థితిని, నీ ప్రార్థనని తగిన కాలం ముందు నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికమైన కార్యాలు ఆయన చేసి అప్పుడు మాట్లాడతాడు నీతో. ఓ తెగ ఫీల్ అయ్యావుగా, నాతో కూడా అంతే మాట్లాడాడు. రక్షణ పొందకముందు ఒక గోల, రక్షణ పొందినాక కొన్ని శ్రమలు వస్తాయిగా. వచ్చినప్పుడు ఎందుకు ప్రభు నన్ను బతకనిచ్చా, బాప్తీసం తీసుకున్న తర్వాత అప్పుడే గాజీ అయిపోయావా, ఎందుకు నాయన నాకు ఈ బాధలు, ఈ కష్టాలు ఏంది నాయన, ఈ సమస్యలు ఏంది నాయన అని అడిగితే ఆయనేం మాట్లాడలా. ఎందుకంటే ఆన్సర్ ఇచ్చి మాట్లాడతాడు. ఆన్సర్ ఇచ్చి మాట్లాడు. నేనేమన్నా వ్యాపారం దీవించవాయా అన్నా, సరైన మార్గం చూపించవాయా, అప్పుల్లోంచి బయటపడేది జస్ట్ చిన్న పనేగా నేను చెప్పింది. ఏందా నువ్వు ప్రాణమే పెట్టానంటావు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు, చిన్న సమస్యలు డీల్ చేయలేవు. మీరు అంటున్నారు కదా చిన్న చిన్న ఉద్యోగం, నేనేం అడిగాను, ఉద్యోగమే కదా అడిగింది. నేనేం అడిగాను, పిల్లనేగా, పిల్లగాడినేగా నేను అడిగాను. నేనేం ఒక పెళ్ళేగా చేయమంటున్నాను. ఏమండి, నేనేం అడిగాను, ఇంత మాత్రం కూడా చేయకుండా ఏందా అన్న. నేను కూడా అలానే, నిజంగా నేను అడిగిన ప్రకారం ఆయన కానీ ఆ బిజినెస్ని దీవించి దానిలోనే నన్ను స్థిరపరిచినట్టయితే బ్రిక్స్ రాయిలు పేర్చుకొని కూర్చునేవాడిని. పావులబెడ సంపాదించేవాడు కానీ ఎటుపక్క చూసిన నిర్జీవమైన రాళ్ళు కుప్పలు కుప్పలు మండల మండలి కనపడుతుంటాయి. ఎంచుకున్న వ్యాపారం అదిలే, బ్రిక్స్ కంపెనీ. ఒరే ఉండ్రా, నీకంతా దడే, ఆగురా, కాస్త ఓర్చుకోరా బాబా, నువ్వు కాస్త అనుభవాలు పొందాలరా, ఈ ఎగచాట్లు నీకు కొన్ని అనుభవాలురా, వీటి తర్వాత గొప్ప పని ఉందిరా, ఆగురా. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన వేళ్లను దాచును నీ మంచితనం. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన వేళ్లను దాచును నీ మంచితనం. ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం, ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం. ఏది నాకు కావాలో తెలిసి ఇచ్చు, ఏది నాకు కావాలో. ఒకవేళ దేవుడు అప్పుడు నేను చేసిన ప్రార్థన విన్నట్టయితే ఏముండేది, నాకు నిర్జీవమైన రాళ్ళు, బూడిదే. అదే కొంచెం ఓర్చుకొని ఆయన కోసం కనిపెట్టుకున్నందుకు ఇప్పుడు చూడండి ఎన్ని సజీవరాళ్ళు. ఈ సజీవరాళ్లతో ఏమి సాటి వచ్చింది ఈ లోకంలో? మన తపనంతా అంతే బ్రదరు. ఆయనేం పెద్ద ప్లాన్లు వేసుకొని ఉంటాడు మన మీద, మందంతా కరేపాకు వ్యవహారం. అర్థమైందా? మందంతా కరేపాకు వ్యవహారమే. ఉండరా అంటాడు ఆయన, ఆగట్లేదు ప్రభా నాకు తపన అంటాం మనం. ఖచ్చితంగా ఎంతమంది ఒప్పుకుంటారండి? అలాగా దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు మీరు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే గొప్ప కార్యాలు చూసారా లేదా? చూస్తే చేతులు ఎత్తాడు, ఆయన జనం సాక్ష్యం తెలుసుకుంటారు. కాబట్టి ఆయన ఉన్నాడు సజీవుడు, అది నీకు తెలుసు. కాబట్టి నీకు దడ ఆయాసం వద్దు, ఓకేనా? ఇప్పుడు పాపం తెలియని వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి చెప్తున్నాను, ఇదిగో మీరు ఏ శాపంలో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ వేదనలో ఉన్నారో ఒక్కటి చెప్తాను నేను. యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయన రెక్కల కిందకు వచ్చి ఆయన రక్తంలో నీ పాపాలన్నీ కడిగేసుకో. పాత జీవితాన్ని వదిలే, క్రీస్తులో క్రొత్తగా జన్మించిన బిడ్డగా మారిపో. ఆ తర్వాత నీకు రెండు ఉంటాయి. ఒకటి, జీవితంలో సమాధానము, నెమ్మది. మరణానంతరం ఖచ్చితంగా మోక్షం, నిత్య జీవం. నా కోరిక న్యాయమైంది, మా అమ్మ నాన్న మోక్షం పంపించాలని. కానీ నేను వెతికిన మార్గాల్లో మోక్షం లేదు. అందుకే మోక్షం ఇచ్చే మార్గంలోకి ముందు నన్ను నడిపించి, తర్వాత నా ద్వారా వాళ్ళకు సువార్త చెప్పించి,
వాస్తవంగా మా అమ్మ మా నాన్న నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయితే ఆత్మీయంగా నేను కన్న బిడ్డలు వాళ్ళిద్దరు. వాళ్ళకి యేసును పరిచయం చేసింది నేనే, దేవుని కృపలో. అర్థమైందా? అందుకే ఆత్మీయ పుట్టినరోజు అప్పుడు నా మీద మా నాన్న చేయబెట్టి ప్రార్థన చేస్తాడు, రోజేమో ఆయనకి నేను చేయబెట్టి ప్రార్థన చేస్తా. ఎందుకంటే క్రీస్తునందు నేనే వారిని కన్నాను గనక. కాబట్టి ఇప్పుడు మీరు దయచేసి అందరూ కూడా ధైర్యం తెచ్చుకోండి, యేసుక్రీస్తుని హత్తుకోండి. ఆయన చూస్తున్న దేవుడు, ఎల్రోయి, సర్వశక్తి గల దేవుడు, ఎల్ షద్దాయ్. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకెవరైనా యేసు ప్రభుని తెలుసుకోకపోతే, ఇదిగో దయచేసి మీకు ప్రేమతో చెప్తున్నాను, నువ్వున్న ఆ వేదన నుంచి, ఆ శాపగ్రస్తమైన జీవితం నుంచి, ఆ నెమ్మది లేని బ్రతుకు నుంచి బయటపడాలి, ఇహమందు నెమ్మది పరలోకం చేరాలి అనే ఆశ నీకుంటే, ఇదిగో నేనేసిన అడుగు నువ్వు కూడా. నేను చేయకుండా రాలా, సాక్ష్యాలు కూడా చూపించా కదా, అన్ని చేసి పక్కనేసి వచ్చా. ఎందుకంటే రక్షణ లేదు కాబట్టి. క్రీస్తులో మాత్రం నాకు ఈ రెండు దొరికినాయి. నీకు కూడా కావాలనుకుంటే ఒక్క ప్రార్థన చేయండి, యేసు ప్రభువా, నేను కూడా పాపిని, నేను కూడా తెలిసి తెలియక నేను ఎన్నో అన్నాను, ఈరోజు నా పాపాలు ఒప్పుకుంటున్నానయ్యా. నీ సేవకుడు చెప్పినట్లు ఆ పరిస్థితులన్నీ నా జీవితంలో ఉన్నాయి, నానా రకాలుగా నలిగిపోయి చితికిపోయి ఉన్నాను. దయచేసి నా జీవితంలో జోక్యం చేసుకో. ఆయన ఎలా అయితే సాక్ష్యం ఇచ్చాడో నేను కూడా నీకు సాక్షిగా బతుకుతానయ్యా. నా పాపాలు కడిగేసి నాకు కూడా రక్షణ అయ్యా, నన్ను కూడా నీ బిడ్డల్లో ఒక బిడ్డగా స్వీకరించయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేయి. యేసు ప్రభువా, నువ్వు నా రక్షకుడు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నేను విశ్వసిస్తున్నానయ్యా, నా జీవితంలోకి రాయ్యా అని ఒక చిన్న ఆహ్వానం పలుకు. ఈ రాత్రి నా ప్రభు నీ జీవితంలోకి వస్తున్న రాత్రి. ఆయన నీ జీవితంలోకి ఎంటర్ అయ్యాడంటే నీకు అర్థం కాదు, నువ్వేదో బొమ్మను చూస్తూ ఉంటావు, ఏదో నవ్వుతావు, 2 ఏళ్ళు ఇట్లా పెట్టుకుని ఉంటాడు, నా అస్సలు మామూలుగా ఉండదు. వస్తే అంతే, అది నేను చెప్పేది కాదు, నువ్వు అనిపిస్తే కానీ నీకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఇవన్నీ తెచ్చిపెట్టుకొని చెబుతున్నానా, నిజంగా ఆస్వాదిస్తా చెబుతున్నానా? నాలో ఆస్వాదన కనపడుతుందా, లేకపోతే చెప్పాలి కాబట్టి నమ్ముకోండి అంటున్నానా? ఆస్వాదన ఉంది, క్రీస్తులో ఎంజాయ్ ఉంది, దాన్ని అనుభవిస్తూ చెప్తున్నాను నేను. బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, నిందలు, అవమానాలు, దోషంలో ద్వేషాలు నేను అనుభవించకుండా లేను. అయ్యెన్నున్నా అలాంటివి ఇంకా ఎన్ని ఎక్కువ వచ్చినా ఆ ఒక్కడు నా పక్కన ఉంటే చాలు. ఎవరు? యా